6 సంవత్సరాల వయసున్నప్పుడే ఎలిజబెతు, జకర్యా వీరిద్దరు కుమారుడైన యోహాను వీరంతా కూడా మరియ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చారు. యెరూషలేము నుంచి నజరేతుకు వచ్చారు. ఆ టైంలో యోహాను, యేసుక్రీస్తు వారు ఆనందంగా గడిపారు. చాలా ఎక్కువసేపు ఆడుకున్నారట, ఇసుక దిమ్మలతో ఆడుకున్నారట. బట్ తల్లిదండ్రులు మాత్రం వీరిద్దరు గురించి, వారి భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. కారణం ఏంటంటే ఇద్దరూ కూడా దేవుని ప్రణాళిక కోసం పుట్టినవారు, దేవుని ఆశీర్వాదం కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు. కాబట్టి వీరిద్దరు గురించి భయపడుతున్నారు, వారి గురించి ఎక్కువసేపు వారు మాట్లాడుకున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం ఇసుక దిమ్మలతో లేదా వీరిద్దరూ చక్కగా సంతోషంగా ఆడుకున్నారు. ఇక 7వ సంవత్సరం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు 7వ సంవత్సరంలో తల్లిని తండ్రిని ఆశ్చర్యపరిచాడు. భూ సంబంధమైన తండ్రితో పాటు పరలోక తండ్రితో మాట్లాడమని బలవంతం చేశాడట, పట్టుబట్టేవాడట. పరలోక తండ్రితో ఉన్నాడు, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడమని చెప్పేవాడట. గలిలయలో మంచు తుఫాను వచ్చింది ఒకసారి. 2 అడుగుల లోతు మంచు కురిసింది. 100 సంవత్సరాలు